అది కుదరదు అని చెప్పినాం. కులగణననే అది పెద్ద తప్పిదం, అది ప్రాపర్గా జరగలే. రెండోది, ఏ ప్రొఫార్మ్ అయితే ప్రజలకు ఇచ్చిండ్రో, బీసీ సమాజానికి ఇచ్చిండ్రో, దాంట్లో పెట్టిన పాయింట్సే అన్ని తప్పులు తడక. రెండోది, ముఖ్యమంత్రి ఫోటో, డిప్యూటీ సీఎం ఫోటో దాంట్లో పెట్టద్దు ఒరిజినల్గా, ఎందుకంటే తప్పది. కులగణన జరిగేటప్పుడు రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా జరగాలి. ప్రాసెస్ అంతా తప్పు చేశారు. డెడికేషన్ కమిటీ కోర్టు చెప్పిన తర్వాత ఇంటర్వ్యూన్ అయ్యారు. తర్వాత జరిగిన పరిణామాలలో ఒక కమిటీ వేసారు, భూసాని వెంకటేశం. దాని రిపోర్ట్ లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలే. అసెంబ్లీలో చర్చ పెట్టారు, తీర్మానం చేసి పంపిస్తారంటే మేము ఈ తప్పిదాలు జరుగుతున్నాయి, ఇది నిలవదు, చట్టాలలో నిలవదు, కోర్టులో నిలవదు అని ఆ రోజు చెప్పి, మేము ఒకటే ఆ రోజు సింగిల్ పాయింట్ ఎజెండా, కమలాకర్ గారు నేను మాట్లాడినప్పుడు, మీరు ఏమి చేస్తారో మాకు అనవసరం, 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మేము డిమాండ్ చేసినాం. తర్వాత ప్రధానమంత్రి గారిని నేను ఆల్ పార్టీ డెలిగేషన్ని తీసుకుపోతాను సీఎం గారు చెప్పారు, తీసుకుపోలే. రెండోది, అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి, అది కూడా జరగలే. హరీబరీగా గవర్నర్కి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళా జీవో అన్నారు. అంటే ఎవరు అమాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో? అమాయకులు ఉన్నారనుకోని మోసపూరితంగా మోసపుచ్చాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అవన్నీ తప్పిదాలు. ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర గవర్నర్కు తీర్మానం పోకముందే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు ఒకసారి. మళ్ళీ ఆ తర్వాత 3 రోజులు మేము అక్కడనే ఉంటామని చెప్పి పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు మేము అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి పోయిండ్రు. వాళ్ళ కమిట్మెంట్ ఏందనేది అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు ఆ మీటింగ్కు రాలే, రాహుల్ గాంధీ గారు రాలే, సోనియా గాంధీ గారు రాలే, ప్రియాంక గాంధీ గారు కూడా రాలే. ఒకవేళ ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ని స్టాలు చేసేటువంటి అవకాశం ఉండే. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు, వినోద్ కుమార్ గారు, విజయశాంతి గారు ముగ్గురే పార్లమెంట్ని స్టాల్ చేశారు. అది మనకు తెలిసిందే, మన కళ్ళారా చూసిందే. కానీ వీళ్ళు ఆ ప్రయత్నం ఏది చేయలే. ఏదో పోయినరు, ఢిల్లీలో ఎంజాయ్ చేసి వచ్చిరు తప్ప దాని రిజల్ట్స్ ఏం లేదు. మళ్ళీ ఆడికి రాగానే జీవో అన్నారు. జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? గవర్నర్కి పంపించారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న తర్వాత జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అది జరగలే. ఇవాళ కూడా సుప్రీంకోర్టులో మరి జరిగినటువంటిది కూడా మనం చూసినాం. వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేయడం. అయితే ఇప్పుడు క్యాబినెట్లో కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము ఒకటే చెప్పేది ఈ ప్రభుత్వానికి, రేపు పార్టీల పరంగా పోతామంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. 42% రిజర్వేషన్ చట్టపరంగా 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే, చట్టపరంగా వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్ పోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి కూడా ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తున్నాం. వాళ్ళు పార్టీ పరంగా అంటే మనం నామినేషన్ వేయొద్దు, మనం కొట్లాడి సాధించుకుందాం. వాళ్ళు వేసేదేం పిచ్చం కాదు, మనం అడక తినటోళ్ళం అంతకంటే కాదు. ధైర్యంగా కొట్లాడి మనం సాధించుకుంటాం తప్ప మనం భయపడవలసినటువంటి అవసరం ఏ కోశాన లేదు. నేను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, మీరు రేపేదన్నా నిర్ణయం తీసుకుంటే అది చట్టపరంగా 42% రిజర్వేషన్ 9 షెడ్యూల్ పెట్టిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు పోవాలి. ఎలక్షన్లకు మీరు హరీబరీగా పార్టీల పరంగా పోతాము, మోసపూరితంగా ఇప్పటిదాకా చేసిన మోసాలు ఇవన్నీ జరిగినాక మళ్ళా మోసపూరితంగా పోతామంటే
రేపు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రెండోది, ఎల్లుండి జరగబోయేటువంటి బంధుకాలకు నేను ఆర్టీసీ యాజమాన్యానికి మరి అదేవిధంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ దుకాణదారులకు అదేవిధంగా మెట్రో అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు మీరు సహకరించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది, మండలాలలో కానీ గ్రామాలలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ బంధు సంపూర్ణంగా రాజకీయాలకు అతీతంగా బీసీ అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ చరిత్రనే 130 సంవత్సరాల నుంచి మోసపూరితమైనటువంటి వాళ్ళు చేసేటి అన్ని మోసాలు. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్, పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సిద్దిరామయ్య గారి సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషనే కాదు, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి? కులవృత్తులను ఆదుకుంటామని చెప్పారు. ఎక్కడ పోయినాయి? మా పిల్లలకందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడికి పోయినాయి? కాబట్టి మేము భవిష్యత్తులో మీ కామారెడ్డి డిక్లరేషన్ మీద కూడా వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఎల్లుండి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం. కాబట్టి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రెండోది మీకు ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. బంధుని మీరు సంపూర్ణంగా మీరు అందరూ సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మేము మళ్ళా అందరం కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ కూడా తయారు చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సంపూర్ణంగా బీసీ బిడ్డలని కడుపున పెట్టుకున్నటువంటి పార్టీ. 10 రాజ్యసభ వస్తే 5 రాజ్యసభ బీసీలకు ఇచ్చినాం. దాంతోపాటు ఎమ్మెల్సీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఈరోజు రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి హైదరాబాద్కు 2 సార్లు మేయర్ చేసినాం బీసీలని. మరి ఇవే కాకుండా మార్కెటింగ్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ. మరి స్పీకర్ కానివ్వండి, అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ కూడా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళిద్దరిని మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, దీంట్లో కూడా మేజర్ పాత్ర బీసీలదే ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, అన్ని రంగాలలో కూడా బీసీలను పైకి తేవాలనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మనం అందరం చూసినాం. కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని మేము ఈ యొక్క మా నాయకత్వం అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి అందరూ కూడా దయచేసి భాగస్వామ్యం, జిల్లాలో ఉన్నవాళ్ళు జిల్లాలో, మండలాల్లో ఉన్నవాళ్ళు మండలాల్లో, గ్రామాల్లో ఉన్నవాళ్ళు గ్రామాల్లో, హెడ్ క్వార్టర్లో ఉన్నవాళ్ళు హెడ్ క్వార్టర్లో ఈ బంద్కు పార్టీ పరంగా సంపూర్ణమైనటువంటి సహకారం మరి అందజేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరేమన్నా అడిగితే చెప్తాం. ఉండను ఒక నిమిషం. మీరేమన్నా అడుగుతారా? ఓకేనా? థ్యాంక్ యూ. సినిమా హాల్లో వాళ్ళు ఇక అందరికీ రిక్వెస్ట్ చేస్తారు. పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నయవంచన, బీసీలను మోసం. కామారెడ్డి డిక్లరేషన్ అంటే చాలా ఉన్నాయి, కానీ కేవలం ఈ రిజర్వేషనే ఒక డిక్లరేషన్గా
ఒక బీసీ ముఖ్య చట్టబద్ధత లేదు. మీరు ఏమన్నారు? చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. 6 నెలలు ఇస్తామన్నారు. కానీ 15 నెలలు నేను నిద్రపోయినరు. చివరి 15 నెలలు నేను నిద్రపోయినరు. చివరి ఈ 2 నెలలు హడావుడి చేసి, ఎక్కడ లేనటువంటి హడావుడి చేసి నిజంగా ఇస్తున్నట్టు భ్రమలు కలిగించి, చివరి ఈ 2 నెలలు హడావుడి చేసి పొలిటికల్ రిజర్వేషన్ ఈ 2 కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. అక్కడ ధర్నా చేయలేదు. ఒక్క ఎంపీ ఉన్నటువంటి కేసీఆర్ గారు దేశంలో అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చిండు. 247 ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి ఒక్క మాట మాట్లాడలేదు. టీఆర్ఎస్ పార్టీని అంటారు ధర్నాకి ఎందుకు రాలేదని. అసలు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదని మీరు చెప్పాలా? అది వదిలిపెట్టి మమ్మల్ని పిలవకుండా మీరు రాలేదని చెప్పి అబాండాలేని ప్రయత్నం చేసి వచ్చిండ్రు. అసెంబ్లీ ప్రోగ్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, చివరకు జీవో ఇచ్చిండ్రు. గవర్నర్ సంతకం గాంధీ చట్టం కానటువంటిది జీవో ఇచ్చిండ్రు. అంటే లాస్ట్ డేట్ అయిపోతుందా? ఇలా హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది. మరి ఇలా సుప్రీంకోర్టు పోయినరు. సుప్రీంకోర్టులో డిప్యూటీ సీఎం మంత్రులు పోయినరు. ఏదో కొట్లాడుతున్నాం చూసినావా అని ప్రజలను మోసం చేయడానికి. ఇక్కడ మంత్రులందరూ పోయినరు హైకోర్టులో. చివరకు మేము మొదటి నుంచి చెప్తున్నాం, చట్టమే లేనిది ఎట్లా ఇస్తుంది జడ్జి? చట్టమే లేదు. బీహార్లో తీర్పిచ్చింది. మహారాష్ట్రలో 2 సంవత్సరాలు ఎలక్షన్ అయిన తర్వాత కూడా కొట్టేసింది, ఇంటికి వెళ్ళిపోయారు. తమిళనాడులో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, పంజాబ్లో అనేక రాష్ట్రాల్లో హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్టేసినా ఇలా మేము ఏదో ప్రయత్నం చేయాలని చెప్తే ఎవడు నమ్మరు. ఇలా బీసీలలో చాలామంది చదువుకున్నారు. గురుకులలో తెలంగాణలో ఇంకా అత్యంత చదువుకొని విజ్ఞానవంతులు ఉన్నారు. కనుక ఈరోజు వాళ్ళు మద్దతు అడిగినారు. మేమే మా పార్టీ నుంచి ఏదో కార్యక్రమం తీసుకోవాలనుకునే సమయంలో వాళ్ళు మద్దతు అడిగిన కనుక మొదటి నుంచి మనం కూడా కొట్లాడుతున్నాం. మనమే క్లారిటీగా ఉన్నాం. అందరికన్నా క్లారిటీగా రాజ్యాంగ సవరణ చేయాలని మన పార్టీ ఒక్కటే క్లారిటీగా ఉంది. మరి కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే 2 నిమిషాలు అయిపోతుంది మా కేటీఆర్ గారు చెప్పింది. కానీ వాళ్ళ చేతిలో ఉన్నా ఇది వాళ్ళ చేతిలో లేదు అనేటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేసేటట్లు భ్రమలు చేస్తారు. కనుక మరి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడి వాళ్ళక్కడే ప్రతి ఒక్కరు పాల్గొనాలా. పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలి. దయచేసి ప్రైవేటు విద్యాసంస్థలు, గవర్నమెంట్ కాకుండా అన్నీ కూడా, ఆర్టీసీ ముఖ్యంగా, ఆర్టీసీ ప్రైవేటు ఆర్టీసీ ఉద్యోగులారా దయచేసి మీకు కూడా మోసం జరిగింది. మీరే స్వచ్ఛందంగా బంద్ చేయాలా? వద్దు. తెలంగాణ తరహా ఉద్యమ తరహా మరి అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి పాల్గొనాలి. హైదరాబాద్లో దయచేసి మాకేం సంబంధం లేదన్నట్లు మీరు చేయొద్దు. ఎందుకంటే చాలా కోపంగా ఉన్నారు. ఆక్రోశంలో వచ్చి మళ్ళీ ఏదైనా వలగొట్టినా ఏదైనా చేసినా మళ్ళీ మమ్మల్ని అనొద్దు. ఎందుకంటే పిల్లలందరూ కూడా కింద చాలా ఆవేశంగా ఉన్నారు. మరి ఎవరైనా బస్సు లాంటివి పెట్టినా లేకపోతే ఇంకేమైనా తలగబెట్టినా కొట్లాటైనా మరి మాకు సంబంధం లేదు మేము చెప్తున్నాం. మర్యాదగా మీ అంతకు మీరు బంద్ చేసుకొని బంధుకు సంపూర్ణ మద్దతు ఇవ్వండి. ఒకవేళ మీరు అది చేస్తే కూడా మేము కూడా ఎవడెవడు చేసినా రాసి పెట్టుకుంటాం. మేము కూడా ఎవడెవడు ఓపెన్ చేసిండు, ఎవడెవడు వ్యతిరేకం చేసినట్టు చూస్తాము. మాకు కూడా సమయం వస్తుంది ఖచ్చితంగా. మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఇది. దాన్ని మీరు సహకరిస్తే మీకు కూడా మేము అందరం సహకరిస్తాం ఫ్యూచర్లో. మీరు సహకరించకపోతే మీకు ఎంత దూరం ఉంటుందో మాకు కూడా మీలో అంతే దూరం ఉంటుంది. కనుక దయచేసి దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ కేసులకు పీసులకు ఎవడు భయపడు, ప్రాణాలే తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాను. ఇదేం పెద్ద లెక్క కూడా కాదు. కనుక మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ మేము దీని తర్వాత మా అన్న చెప్పినట్లు మేము అందరం కూర్చొని మాట్లాడుకుని ప్రకటిస్తామని సంపూర్ణమైన మద్దతు అందరూ సంబంధ వర్గాలు, వీళ్ళు వాళ్ళని కాదు, ప్రైవేటు గిరివేటు కాదు, ఇవి చాలా విద్యాసంస్థలు ఉన్నాయి. దయచేసి మరి మీరు అందరూ కూడా మీరు అందరూ చెప్పుకోవాలి. ఒక బీసీలే కాదు, దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, ఎవరు వ్యతిరేకం చేసినా వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటాం. స్వచ్ఛందంగా మీరందరూ కూడా దీన్ని మద్దతు తెలపాలని చెప్పి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అంటే దాని డెప్త్కు నేను పోను కానీ వాళ్ళు